ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని తమకు ప్రసాదించమని కోరారు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు కనుక విఘ్నాధిపత్యం తనకు ఇవ్వవలసిందిగా కుమారస్వామి తండ్రిని కోరాడు. అప్పుడు శివుడు, మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాలని పుణ్య నదులలో స్నానం ఆచరించి ముందుగా తిరిగి నా వద్దకు వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పాడు. ఈ మాట విని కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగంతో భూప్రదక్షిణ చేసి ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానం చేయడానికి వెళ్ళాడు. మహాకాయుడైన గజాననుడు భిన్నవదనుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, తండ్రి, నా అసమర్థతను ఎరిగి కటాక్షించి తగిన ఉపాయం తెలిపి రక్షింపుము అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు, కుమార, ఒక్కసారి నారాయణ మంత్రం జపించినంత మాత్రాన 300 కల్పములు సకల పుణ్య నదులలో స్నానమాచరించినంత ఫలం లభిస్తుంది. ఒక్కసారి జననీ జనులకు ప్రదక్షిణ చేసినంతనే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది అని బోధించగా గజాననుడు అత్యంత భక్తితో పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి ప్రణమిల్లి అనంతరం నారాయణ మంత్రం జపిస్తూ కైలాసంలోనే ఉన్నాడు. ఆ మంత్ర ప్రభావంతో అంతకు ముందే కుమారస్వామి ఏ నదిలో స్నానం చేయడానికి వెళ్ళినా అప్పటికే గజాననుడు తన కంటే ముందే ఆ నదిలో స్నానమాచరించి తనకు ఎదురుగా వస్తున్నట్లు కనిపించసాగింది. కుమారస్వామి 3,50,00,000 నదులలో స్నానం చేసినా తనకంటే ముందే అగ్రజుడు కనిపించగా కుమారస్వామి ఆశ్చర్యపోయి కైలాసానికేగి ఈ రహస్యం ఏమిటో వివరించమని తల్లిదండ్రులను కోరాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే 3 లోకాలు చుట్టి వచ్చినంత ఫలితం కలుగుతుందని, అట్లే నారాయణ మంత్రం జపించినచో 3 లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని మహాశివుడు కుమారస్వామికి వివరించాడు. కుమారస్వామి సిగ్గుపడి తల్లిదండ్రులకు, అగ్రజునికి నమస్కరించి గజాననుని మహిమ తెలియక తాను అలా ప్రవర్తించానని తనను మన్నించమని కోరాడు. విఘ్నరాజాధిపత్యం గజాననునికే ఇవ్వమని శివుని ప్రార్థించాడు. అప్పుడు ఉమామహేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుని విఘ్నాధిపత్యం ఇచ్చాడు. అందువల్ల వినాయక చవితి విశిష్ట పర్వదినం అయ్యింది. ఒకరోజు వినాయకుడు భక్తులు ఇచ్చిన ప్రసాదం, నైవేద్యం అన్నీ తిన్నాడు. అతని పొట్ట బాగా తిండి తినడంతో ఎంతో గుండ్రంగా మారింది. అతిగా తిన్న గణేశుడు తన మూషిక వాహనంపై కూర్చుని ఇంటికి వెళ్తున్నాడు. ఆ రోజు రాత్రి పౌర్ణమి కావడంతో చంద్రుడు ప్రకాశవంతంగా ఆకాశంలో వెలుగుతున్నాడు. అప్పుడే చంద్రుడు గణేశుని చూసి నవ్వాడు. ఎందుకు నవ్వాడు? చంద్రుడు గణేశుని చూసి అలా అనుకున్నాడు, ఇంత పెద్ద పొట్ట, చిన్న మూషికంపై ఎక్కి అలా దూరుతున్నావా? ఇది ఎంత హాస్యంగా ఉంది అని గర్వంతో నవ్వాడు. చంద్రుని నవ్వు గమనించిన పార్వతీదేవి కోపంతో ఇలా అన్నది, ఓ చంద్రుడా, నీవు గర్వంతో నా కుమారుడుని అవమానించావు. అందుకే నేను నిన్ను శపిస్తున్నాను. ఇకపై నిన్ను చూసిన వారికి అపశకునం కలుగుతుంది. ఈ శాపం వల్ల చంద్రుడు చాలా భయపడ్డాడు. వెంటనే పార్వతీమాత పాదాలకు నమస్కరిస్తూ క్షమాపణ కోరాడు. పార్వతీమాత దయతో ఇలా అన్నది, సరే, నా శాపాన్ని పూర్తిగా తొలగించను. కానీ వినాయక చవితి రోజు నిన్ను చూసిన వారు అపశకునానికి గురవుతారు. ఇది వారికి చిన్న శిక్షగా